ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కర్నూలు జిల్లాలో వినాయక నిమజ్జన కోలాహలం నెలకొంది. నిమజ్జనంలో భాగంగా మొదటిగా నగరంలోని రాముట్ల దేవాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి శోభాయాత్ర నిర్వహిస్తారు. మొదట ఈ గణపతిని నిమజ్జనం చేసిన తర్వాతే మిగిలిన ప్రతిమల నిమజ్జనం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అటు గణేష్ నిమజ్జనానికి జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఘాట్ వద్ద 8 భారీ క్రేన్లను సిద్ధం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం అనేది జరుగుతుంది. మనతో పాటు కమిటీ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ విధంగా జరగబోతుంది, ఎటువంటి ఏర్పాట్లు చేశారంటారు? దాదాపుగా 2000 విగ్రహాలు పెట్టారండి కర్నూలు చుట్టుపక్కల. ఒక 1000 మంది మంటపాలు ఆల్రెడీ 5 రోజుల్లో 3 రోజుల్లో జరిగాయి. ఇంకా దాదాపు 1000-1200 విగ్రహాలు చేస్తారు. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ మన పోలీస్ వారు కానీ మున్సిపాలిటీ వారు కానీ పెట్టిన నిబంధనలకు అనుగుణంగా చేస్తున్నారు. మీరు చెప్పండి, అంటే ఈసారి లాస్ట్ ఇయర్కి ఈసారికి ఏమైనా తేడా ఉందంటారా? ఎవరి ఇయర్ నుంచి ఏం తేడా ఏం లేదు. రోజు రోజుకు కొద్దిగా డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నాం. రోజు రోజుకు లాస్ట్ ఇయర్ ఏమైనా జరిగిన లోపాలు ఉంటే అవి సరిదిద్దుకొని ముందుకు పోతున్నాం. మేము అధికారులతో అనధికారులతో కూడా కలుగుతున్నాం. కలెక్టర్ దీంట్లో ఇన్వాల్వ్ ఉన్న కలెక్టరేటివ్ వాళ్ళు, ఎంఆర్ఓ వాళ్ళు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, అందరూ మున్సిపాలిటీ మాకు అన్ని విధాలా సహకరిస్తుంది. ఎన్ని గంటలకు ఇది ప్రారంభం అవుతుందంటారు? ఇక్కడ మాత్రము 3 గంటలకు ప్రారంభం అవుతుంది. నిమజ్జనం ఫస్ట్ స్టార్ట్ అయితే రాంబట్ల దువ్వలం కాడ మొదటి విగ్రహం ప్రారంభం అవుతుంది. ఇక్కడ నిమజ్జనం స్టార్ట్ మాత్రం 3 గంటలకు అవుతుంది, మధ్యాహ్నం 3 గంటలకు అవుతుంది. ఇక్కడ ఎంతవరకు జరిగే అవకాశం ఉందండి? బహుశా మరుస రోజు మధ్యాహ్నం అవుతుందేమో అని ఈసారి అనుకుంటున్నాం. ఎందుకంటే పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఒక్కో విగ్రహం చేయాలి నుంచి 20 నుంచి అర్ధ గంట పడుతుంది. అందువల్ల దాదాపు 300-400 దాదాపు పెద్ద విగ్రహాలు, అన్ని వెడల్పుగా ఉండే విగ్రహాలు. అది లిఫ్ట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మా కార్యకర్తలు కూడా చాలామంది దాని చుట్టూ 20 మంది ఉండి కూడా దాన్ని కడ్డీలు పెట్టి చేసి లోపల చాలా ప్రాబ్లం అవుతుంది. అందువల్ల కొద్దిగా టైం పట్టవచ్చేమో అని ఊహిస్తున్నాం. దేవుని దయ వల్ల తొందరగా అయిపోవాలని కోరుకుంటున్నాం. మరి ఎట్లయితుందో చూడాలా. మీరు చెప్పండి, అంటే ఎన్ని క్రేన్లు దాకా దీన్ని ఉపయోగించనున్నారు? ఎంతమంది సిబ్బంది ఇక్కడ పార్టిసిపేట్ అవుతారండి? ఇక్కడ కర్నూలు నగరంలో 43 సంవత్సరాల నుంచి వినాయక నిమజ్జనం జరుగుతుంది. ఈసారి 8 ఘాట్లలో ఇక్కడ జరుగుతుంది. దాదాపుగా 6 క్రేన్ల ద్వారా నిమజ్జనం జరుగుతుంది. 8 ప్లేసుల్లో, ఒక ప్లేస్లో చేతుల ద్వారా నిమజ్జనం కూడా జరుగుతుంది. దాదాపుగా 1500 విగ్రహాల నిమజ్జనం జరుగుతుంది. ఇక్కడ అధికారులు, పోలీసు వ్యవస్థ, అధికారులు దాదాపుగా 300 మంది దాకా పనిచేస్తారు. పారిశుద్ధ్య కార్మికులు కానీ, ఈ విధంగా జలమండలి సభ్యులు కానీ నిమజ్జనంలో పాల్గొన్నారు. అదేవిధంగా మన గణేష్ మహోత్సవ సమితి కార్యకర్తలు దాదాపుగా 350 మంది కార్యకర్తలు ఇక్కడ నిర్విరామంగా దాదాపుగా రేపు ఉదయం నుంచి ప్రారంభించి మరుసటి రోజు ఉదయం వరకు, అంటే దాదాపుగా 24 అవర్స్ నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. 44 ఏళ్లుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా, నిరాటంకంగా, అందరి ఆకాంక్ష మేరకు, ప్రతి ఒక్కరి కోరిక మేరకు, ప్రతి ఒక్కరి సంప్రదాయాల మేరకు, నియమ నిబంధనలతోటి ఈ కార్యక్రమం నడుస్తూ ఉన్నాయి. ఎలాంటి ఆటంకాలు ఇంతవరకు జరగలేదు. ప్రతి ఒక్క డిపార్ట్మెంటు సహకారం ఇందులో ఉంది. దాదాపుగా 29-30 ప్రభుత్వ రంగ సంస్థలు ఇందులో పాల్గొనడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా పోలీస్ శాఖ అయితేనేమి, మున్సిపల్ శాఖ అయితేనేమి, ఎలక్ట్రికల్ శాఖ అయితేనేమి, అంతేకాకుండా కలెక్టర్ గారి ప్రమేయంతోని నిర్విఘ్నంగా ఈ అన్ని శాఖలతోటి మమేకమై ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు. పూర్తిగా 8 భారీ క్రేన్లను ఏర్పాటు చేసి ఈ యొక్క ఘాట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం నుండి నిమజ్జన కార్యక్రమం ప్రారంభమయ్యి మరుసటి రోజు మధ్యాహ్నం దాకా జరిగే అవకాశం ఉంటుందని కమిటీ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.